గురువు గారు కొంతమంది ఎంత సంపాదించినా అప్పుల బారిన పడుతుంటారు కదా. సో అలాంటి వాళ్ళు అప్పుల బాధ నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? వాస్తవానికైతే తల్లి ఇప్పుడు ఉండవలసిన జనరేషన్లో మనిషి కష్టానికి తగ్గ ఫలితం లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, ఏ పని చేసినా ఎదుగుదల లేకోకుండా, కొంతమంది అనుకూలతమైన పనులు నిలకట కాకుండా బిజినెస్ లాస్ అవుతూ, చేసే పనిలో నష్టం కనబడుతూ, డబ్బు రూపేణా కనబడకోకుండా, ఒకరికొకరికి మనశ్శాంతి అనేది కరువు అయిపోయి నిలకట లేకోకుండా అవస్థలు పడుతూ ఉంటారు. వీళ్ళకి ముఖ్యంగా అనేది మనిషిలో ఎక్కువగా కొంతమంది ఇప్పుడు ఉండవలసిన సిస్టమేటిక్లో ఇలాగ దిగజారిపోవటానికి కొంత చెడు ప్రభావాలు, కొన్ని చెడు ప్రభావాల వల్ల మనిషి దిగజారిపోతూ ఉంటాడు. కొంతమంది దృష్టి ప్రభావం వల్ల దిగజారిపోతూ ఉంటాడు. అర్థమైందా తల్లి? దృష్టి అంటే ఎదుటివాడి చూపు ప్రభావం మనిషి మీద ఎక్కువ పడటం వల్ల, వాళ్ళ మీద 24 గంటల ఏడుపు ప్రభావం ఉన్న మనుషులు ఉండటం వల్ల, దృష్టి కళ్ళ వాళ్ళ ఆకర్షణ వాళ్ళ ఇంటి మీద ఉండటం వల్ల ఎదుగుదల ఆగిపోతుంది. ఒకటి. రెండోది, వాళ్ళ ఎదుగుదల కాకోకుండా ఏది చేసినా బంగారం పట్టుకున్నా భస్మం అయిపోయే విధంగా కొంతమంది చెడు ప్రభావాలు చేసి వాళ్ళ మీద ప్రయోగాలు చేసి వాళ్ళని ఎదగకుండా ఆపే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి దిష్టి చూపులు, ఈ చెడు ప్రభావాల వల్ల అతను ఎన్ని విధాలుగా ముందుకెళ్లాలనుకున్నా గొర్రెకి బెత్తెడ తోక మాదిరిగానే అయిపోతూ ఉంటారు. క్షణం తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు, ఇంట్లో మనశ్శాంతి ఉండదు, భార్య భర్తల మధ్యలో కలహాలు పెరుగుతూ ఉంటాయి, లేదా పిల్లలు ఎందు అశాంతి కలుగుతుంటుంది, పిల్లలు మన గుప్పెట్లో ఉండరు, మీద చెడుదారులలో చెడు మార్గాలలో ఎక్కువగా పోతూ ఉంటారు. ఇతను ఎంత ముందుకు పోయి మంచి సలహాలు ఇచ్చినా, కుటుంబంలో ఎన్ని రకాలుగా మంచి చేయాలనుకున్నా ఇతను కూడా అశాంతిగా గురైపోతూ ఉంటాడనమాట. అది ఎందువల్లంటే మనిషి లక్షణంలో ఉండవలసిన కొన్ని మంత్ర సమస్య ప్రభావాలే మనిషిని ఇలాగా దిగజారుస్తూ ఉంటాయి. దైవం జార్చదు. మన దైవంలో ఉండవలసిన జ్ఞానాన్ని పట్టుకొని మనిషి ఎప్పుడైతే దైవం మీద డిపెండ్ అయిపోయి నిత్య దైవారాధన వల్ల మనిషికి కొన్ని రకాలుగా మనోబలము జరిగి యోగ బలముతో ముందుకెళ్ళగలుగుతాడు. అతనికి ఎలాంటి చెడు వచ్చినా ముందుగే సూచన అర్థమైపోతూ ఉంటది. ఇలాంటి సమస్యలు జరుగుతున్నాయనేది మనం తెలుసుకొని మాలాంటి వారిని సంప్రదిస్తే వాళ్ళల్లో ఉండవలసిన స్థితిగతులు, యోగ బలాలు జాతక రీత్యా జరుగుతున్నాయా, మంత్రరీత్యా జరుగుతున్నాయా, దృష్టి రీత్యా జరుగుతున్నాయా, చెడు ప్రయోగాలు ఏమన్నా చేతపడులు, శుద్ర పూజలు, చెల్లంగులు, బాణావతులు వీళ్ళ మీద ప్రయోగాలు జరిగి ఈ కుటుంబం అశాంతికి గురవుతుందా అనేది మనం గమనించి అంజన వేసి వాళ్ళలో ఉండవలసిన తాళపత్ర గంధాన్ని చూసి వాళ్ళకు ఉండవలసిన సమస్యని గమనించి వాళ్ళకి చక్కటి మార్గాన్ని మనం సూచించవచ్చు. వాళ్ళకి ఏ విధంగా ముందుకు పంపిస్తే బాగుంటుంది, వాళ్ళ జీవిత చక్రాలని ఎలా మారిస్తే వాళ్ళ జీవిత చక్రం అభివృద్ధి అవుతుంది, ఏ మార్గం, ఏ పూజ, ఏ మంత్రాన్ని వాళ్ళ కుటుంబానికి సమకూర్చాలి, వాళ్ళు ఎంత సమస్య ఎంత స్టేజ్లో ఉన్నారు, ఆ మంత్రం ఏ విధమైన స్టేజ్కి పోయింది అనేది మనం గమనించి వాళ్ళని కుదురుపరిచి మళ్ళీ ఆ కుటుంబాన్ని అనుకూలంగా మార్చొచ్చు. అర్థమైందమ్మా? ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎవరైనా ఖచ్చితంగా సంప్రదించండి. అంటే గురువు గారు అప్పు త్వరగా తీరిపోవడానికి కూడా ఏమైనా ఉంటాయా గురుగారు? రుణబాధ బలమే ఎదుగుదల ఆగిపోవటం వల్ల ఇతనికి కరెక్ట్ మార్గంలో జరిగి ఎదుగుదల ఉంటే రుణం చేయాల్సిన అవసరం లేదు కదమ్మా. ఎదుగుదల ఎక్కడైతే ఆగిపోతుందో, మనిషికి రాకడ తగ్గిపోతుందో, మనిషి కష్టపడడానికి ఫలితం ఎక్కడైతే లేకోకుండా ఉంటుందో మనిషి రుణాన్ని ఆశిస్తాడు. అప్పుడు ఎదుటి దగ్గర నుంచి తెచ్చుకునే కదా అతని జీవనం నడిపియాలి. ఆ జీవనం నడిపించే విషయంలో ముందు ఎదుగుదల ఆగిపోయినప్పుడే మనిషి రుణానికి వెళ్ళిపోతాడు. ఆ ఎదుగుదల ఇతని దగ్గర ఉందనుకో ఇతనే ఒకరికి బాధలో ఉన్న వారికి సహకరించే రేంజ్ లో ఉంటాడు. ఆ ఎదుగుదల ఎందువల్ల ఆగిపోతుంది? మనిషికి ఇలాంటి సమస్యల వల్ల, చెడు ప్రభావాలు, చెడు చూపులు, చెడు ఇబ్బందులు, గ్రహస్థితులు అనుకూలం లేకపోవటం, ఉన్న చెడు ప్రభావాల వల్ల మనిషి వెనక్కబడిపోవటం, శని స్థానాలు ఎక్కువగా నడవటం, ఇలాంటివే అతని ఎదుగుదలకి బ్రేక్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. గురుగారు, ఒక మనిషి ఇప్పుడు అవసరానికి మనం అప్పు చేస్తూ ఉంటాం. సో ఆ అప్పు ఇచ్చిన వాడు మనల్ని అప్పు అడగకూడదు, మనల్ని ఇబ్బంది పెట్టకూడదు అని ఏమైనా చెయ్యొచ్చు అంటారా ఎదుటి వ్యక్తిని? అదే తల్లి, దానికి సంబంధించిందే వశీకరణ అంటారు. ఎదుటి వాళ్ళు మన దగ్గర ఇచ్చినప్పుడు ఒకళ్ళ రుణం తీర్చుకోవటం మనిషి లక్షణం. రుణాల బంధం ఎప్పటికైనా మనిషి మొయ్యక తప్పదు. పాపాన్నైనా సరే, రుణమైనా సరే
ఒక రుణాన్ని మనం ఎప్పుడైతే ఆపుకొని ఉంటామో, ఎప్పుడైతే వాళ్ళు కట్టకోకుండా నిలకడ చేయకోకుండా ఉంటారో, శక్తి ఉన్నా గానీ కొంతమంది కట్టరు, ఉంచుకొని కూడా కొంతమంది కట్టరు. ఇలాగ రుణాల బంధం చేసుకొని ఎదుటి వాడిని నష్టపరుస్తూ ఉంటారన్నమాట. అలాగ నష్టపడిస్తే వాళ్ళ రుణం ఎప్పటికైనా గానీ పూర్వజన్మ సుకృతాగంధ బలం వాళ్ళ కర్మాఫలాన్ని అనుభవించక తప్పదు. అలాగ ఉన్నప్పుడు వారి రుణం వాళ్ళకి చెల్లించే విధంగా చేయొచ్చు, వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు గురయ్యే వాళ్ళకు కూడా మనం సరి చేయొచ్చు. అర్థమైందా తల్లి? ఇప్పుడు రుణం రావాలి, వాళ్ళ దగ్గర ఉందా లేదా మనం చూడొచ్చు. వాళ్ళు ఉంచుకొని ఏ విధంగా ఇవ్వకోకుండా ఉంటున్నారు అది కూడా మనం చూస్తాం. వాళ్ళ పేరు మీద, జీవం మీద వాళ్ళు ఇచ్చేది ఉందా, ఏందుందా, వాళ్ళు ఇవ్వగలుగుతారా, ఇవ్వలేరా, మళ్ళీ వాళ్ళు ఏ విధంగా చేస్తే మనకి ఇస్తారు. అలాగే వీళ్ళు కూడా తీర్చే యోగం ఉందా లేదా కూడా ఖచ్చితంగా చూడాలి. వాళ్ళు తీర్చే యోగం గల్లోల్లా కానోల్లా వాళ్ళు కావాలని ఆపుతున్నారా అనేది కూడా మనం దాన్ని గమనించి వాళ్ళకు కూడా మన మార్గాన్ని కూడా మనం చక్కగా సూచన చేసి వాళ్ళకి ఏ విధంగా ఆపొచ్చా. ఇప్పుడు లేక ఈయన బాధపడుతూ అతనికి కట్టలేకపోతే అతన్ని శాంతనపరచవచ్చు. ఉంచుకొని ఇతను కట్టకోకుండా ఉన్నాడంటే ఇతని నుంచి వచ్చే విధంగా కూడా వశబంధన చేయొచ్చు. ఈ 2 రకాలుగా మనం ప్రయోగాన్ని ఏర్పాటు చేయొచ్చు. అది రుణం అనేది ఎప్పటికైనా వాళ్ళ విధానంగా ఎంతవరకు నడవడి చేయాలో, ఎట్లా చేస్తే సరవుతుందో కూడా మనం చూసి దాని అంజన ద్వారాగా, వాళ్ళ మనస్తత్వాన్ని ద్వారాగా, వాళ్ళ జీవ బలాన్ని ద్వారాగా మనం గమనించి వాళ్ళకి ఖచ్చితాన్ని మార్గాన్ని మనం చెప్పచ్చు. సర్వేశ్వరాయ నమో నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.